లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయ యెహోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయ యెహోవా నీకు చేసిన మేళ్ళన్మరువకు. జీవమాయ యెహోవా నీకు చేసిన మేళ్ళన్మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి
జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు దేవుడు మనకు అనుగ్రహించి అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరం, ఆశీర్వాదకరం, ఆనందకరం. రండి, కుటుంబాలుగా చేరి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి ప్రభువా స్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి ప్రభా అనుదినము మేము ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు ప్రభా మీరు ఊరట కలిగింప చేస్తున్నారు. అనేక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, అవమానకరమైన పరిస్థితులు, వీటన్నిటి మధ్య నిన్ను వెంబడిస్తూ ముందుకు సాగుతుండగా మీరు మాకు ఆదరణకర్తైన దేవా, మాకు మీరు తోడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ మరొక దినము ప్రభా నీ ధ్యానముతో ప్రారంభిస్తుండగా మాకు నిరంతరముగా తోడుగా ఉండే దేవుడు కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేటియు ముగించి ఆకాశము తట్ట తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. స్నేహితులారా, గతంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు సొలొమోను దేవునికి ప్రార్థించిన ఆ ప్రార్థన ఏ రీతిగా మోకాళ్ళుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడో ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ ప్రాక్టీస్ అనేది, లేకపోతే ఆ పరంపర అనేది మనము మన ఆచరణలో అదే రీతిగా మన తర్వాత తరానికి కూడా మనము బోధించాలి, మాదిరి చూపించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రమంలో తాను చేసిన ప్రార్థనలోని వివిధ అంశాలు మనం ధ్యానం చేసాం. ఆ ప్రార్థన ముగించిన తర్వాత తాను లేచి, అనగా మోకాళ్ళ నుంచి తాను లేచి సర్వ సమాజాన్ని దీవిస్తున్న అనుభవం మరి ఈ వాక్య భాగం నుంచి కనబడుతుంది. మరి ఆలయ ప్రతిష్ట, దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, ఆ విజ్ఞాపన జరిగించిన తర్వాత ప్రజలతో మాట్లాడడం, ఆ తర్వాత చివరిగా ప్రభు తిరిగి సొలొమోనుతో మాట్లాడతాడు. ఈ క్రమంలో ప్రజలతో ఎందుకనగా ప్రభుతో ప్రార్థించాడు. ప్రభునకు ప్రార్థించిన తర్వాత విజ్ఞాపన తెలియచేసిన తర్వాత ప్రజలతో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనగా తాను చేసిన ఆ ప్రార్థన దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలంటే మన వైపు నుంచి స్పందన అవసరం. కాబట్టి ఆ దేవుని ప్రార్థించి తన విన్నపములు ప్రజల పక్షమున దేవునికి వినిపించి ఆ తదుపరి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాతనే దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడో గమనించినట్లయితే 56వ వచనం. తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. చాలా స్పష్టంగా, క్లియర్గా చెప్తున్న మాట మనం ఈ వాక్య భాగంలో గమనిస్తే ఆ సమాజాన్ని దీవిస్తూ మొదటగా దేవునికి స్తోత్రము చెల్లిస్తూ దేవుడు తాను చేసిన
శుభ వాగ్దానములో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. అనగా దేవుడు మోషేకు కానీ, అంతకుముందు అబ్రహామునకు కానీ, ఆ తర్వాత తన పితరుడైన దావీదునకు కానీ చేసిన ప్రతి వాగ్దానంలో దేవుడు తానే ఆ ప్రేరణతో వాగ్దానం ఇచ్చాడు. ఇది ప్రజలు అడిగింది కాదు, దేవుడే ముందుగా ఆ వాగ్దానం ఇచ్చాడు. అనగా ఇట్ వాస్ గాడ్స్ ఇనిషియేషన్. ఎ ప్రామిస్ వాస్ ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ ఇనిషియేషన్. మనం అడిగితే దేవుడు జవాబు చెప్పడం కాదు. దేవుడు ప్రజలను ఎన్నుకున్నప్పుడు, అనగా అబ్రహామును పిలిచాడు. అబ్రహాము కుటుంబంలో మరి సోదరులు ఉన్నారు కదా, మరి దేవుడు అబ్రహామునే పిలిచాడు. అలాగే మోషేని పిలిచే సమయంలో మోషే కన్నా పెద్దవారు ఉన్నారు, అహరోను ఉన్నాడు. మరి అహరోను పిలవకుండా మోషేని పిలిచాడు దేవుడు. అనగా ఆ పిలుపులో అహరోను వెనక్కి తగ్గాడా, లేకపోతే మోషే తాను కోరుకున్నాడా? దేవుడు కోరుకున్నాడు. అలాగే దావీదు విషయంలో తనకన్నా ముందు పెద్దవారు ఉన్నప్పటికీ కూడా దావీదును దేవుడు కోరుకున్నాడు. సో వాట్ ఎవర్ చాయిస్ ఆర్ వాట్ ఎవర్ ప్రామిస్ మన పట్ల దేవుడు ముందుగానే ఆయనే స్వయంగా బయలుపరిచి ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడటానికి ఆయన మన నుంచి స్పందన కోరుతాడు. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు. అదే విషయాన్ని ఇక్కడ ఆ మాట మాట్లాడుతూ తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటను తప్పిపోయినది కాదు. అలాగే దావీదు కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 2 శామ్యూయల్ 7th చాప్టర్లో ఆలయ నిర్మాణం యొక్క ఆలోచన కలిగినప్పుడు ఆ ప్రార్థన దావీదు చేసిన ఆ ప్రార్థనలో కూడా దావీదు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి 27వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 27వ వచనం 2 శామ్యూయల్. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు యెహోవా, నీకు సంతానం కలగచేయునని నీవు నీ దాసుడు నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో నేను మనవి చేయుటకు నీ దాసుడు నాకు ధైర్యం కలిగిన. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడు నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. సో చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం కూడా ఆయన విస్మరించడు, విడిచిపెట్టడు. కానీ మనమే ఆయనకు అనుకూలమైన రీతిగా లేకపోతే అందుబాటులో ఉండని రీతిగా ఉండటాన్ని బట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉంటాయి. కాబట్టి దేవుడు అందుబాటులో ఉండకపోవడం కాదని దేవునికి మనం అందుబాటులో ఉండకపోవడం. అందుకే దావీదు అంటాడు, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. మనుషులు మాట తప్పుతారు, ప్రజలు మాట తప్పుతారు, మేము మాట తప్పొచ్చు, కానీ దేవా నువ్వు మాట తప్పు. సో ప్రజల వైపు తిరిగి ప్రజలను హెచ్చరిక చేస్తూ ఆయన మాట తప్పడు. ఎందుకంటే మోషేకు ఆయన ఇచ్చిన శుభవర్తమానంలో ఏ ఒక్కటి కూడా తప్పిపోయినది కాదు. అలాగే దాని కంటిన్యూషన్లో ఆయన అంటాడు, మరి కాబట్టి మన దేవుడని యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనుగాక. ఈ అంశంలో 2 చక్కని మాటలు కనబడతాయి. ఒకటి ఏంటంటే వదలకను విడువకను. ఆయన విడిచిపెట్టువాడు కాదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేది కీర్తనలో మనకు స్పష్టంగా తెలియచేయబడింది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, మనము విడిచిపెడతామేమి. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే పాపమనే ఊపిలో మనం మునిగిపోతున్నప్పుడు మన చేతిని పట్టుకుని నడిపించడానికి, విడిపించడానికి, ఆ ఊబి నుంచి పైకి తీసుకుని రావటానికి. సిలువలో ఆయన పలికిన ఆ 4వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. సో అక్కడ
దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి చేతిని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన విడిచిపెట్టకపోతే మరణము ఆయన్ను ఆవరించదు. ఆయన మరణించకపోతే మనకు విడుదల లేదు, విమోచన లేదు. కాబట్టి కుమారుడు మరణించాలి, మనము బ్రతకాలి. కాబట్టి ఆ కుమారుని చెయ్యి విడిచిపెట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. అనగా మన చేతిని పట్టుకొని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన చేతిని విడిచిపెట్టి తన కుమారుని మరణానికి అప్పగించడం, అది దేవుని ప్రేమ, విడువని ప్రేమ అంటారు. కాబట్టి మన మరణాన్ని తన కుమారునికి ఇచ్చి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రేమ, ఆయన విడువడు, వదిలిపెట్టడు. బీ కాషియస్, నువ్వు వదిలిపెడతావేమో. మన సామాజిక స్థితిగతుల్లో ఆయా సమస్యల్లో, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనము దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు చాలా చాలా తరచుగా కనబడుతుంటాయి. కొన్ని ప్రభావాలు బట్టి కానీ, పరిస్థితులు బట్టి కానీ, మన చుట్టూ ఉండే ప్రజల బట్టి కానీ కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు ఉంటాయి. సో మనం చాలా వాటి కొన్ని ఎక్స్క్యూజెస్ కూడా, దేవునికి అంతా తెలుసులేండి, ఇక్కడ నేనున్న పరిస్థితి ఎటువంటిది, ఈ సిచ్యుయేషన్లో నేను అలా దేవుని ఒప్పుకోవాలి, ఆ తర్వాత అయిపోయిన తర్వాత దేవా క్షమించంటే క్షమించేస్తాడు కదా అనే ఆ భావన మధ్య దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు మనలో అప్పుడప్పుడు కనబడుతుంటాయి. చాలా తరచుగా కనబడుతుంటాయి. అప్పుడప్పుడు కాదు, తరచుగా కనబడుతుంటాయి. బట్ హీ విల్ నెవర్ లీవ్ అస్. ఆయన విడువడు, ఎడబాయడు ఆయన. కాబట్టి ఆయన వదలడు అనే మాట వాడుతూ, ఆయన వదలడు, వదలకను విడువకను మనకు పితరులకు తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా ఆయన తోడుగా ఉండున్నట్లుగా ఆయన ఇక్కడ ఒక విజ్ఞాపన ఏంటంటే, మన హృదయములను ఆయన తట్టు తిప్పుకొనుగాక. ఈవెన్ మన హృదయాలు కూడా ఆయన తట్టు ఆయన తిప్పుకోవాలి. ఆయన తిప్పుకోవాలట, మనము తిప్పుకోవడం కాదు. అనగా మనము ఎటువంటి బలహీనమైన హృదయాలు కలిగిన వారము ఈ లోక సంబంధమైన ఆశలకు కానీ, వ్యామోహాలకు కానీ లోనైపోయి దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో కానీ, దిశలో కానీ ప్రయాణం చేస్తామని ఇక్కడ ఆ ప్రజల వైపు తిరిగి ఆయన అంటున్నాడు, ఆయన మన హృదయాన్ని కూడా తన తట్టు తిప్పుకొని కాక. అనగా అది ఆ బాధ్యత కూడా ఆయనదే. మన హృదయాలు తిప్పే బాధ్యత కూడా ఆయనకి అప్పగిస్తుంది. ఈ సొలొమోను చేసిన ఆ ప్రార్థన కానీ, ఆ ప్రార్థన వెనుక ప్రజలతో చేసే ఆ విజ్ఞాపన కానీ చాలా ఆశీర్వాదకరంగా, మరి ఆనందకరంగా ఉంది. 59వ వచనం చూద్దాం. ఆయన తన దాసుడైన నా కార్యమును, ఇశ్రాయేలుకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అనగా నేను చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని జ్ఞాపకములో ఉండునుగాక. దేవుని సన్నిధిలో ఉండునుగాక, అనగా దేవుని జ్ఞాపకములో ఉండునుగాక. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం మార్గము తప్పినప్పుడు కానీ, పాపం చేసినప్పుడు కానీ, దేవుడు తన ఉగ్రత మన మీద క్రమ్మరించినప్పుడు కానీ, వర్షము కురవకుండా ఆకాశం మూయబడినప్పుడు కానీ, తెగులు వచ్చినప్పుడు కానీ, ఈ మందిరం వైపు ప్రార్థించినప్పుడు, సో మనము మార్గము తప్పే అనుభవాలు అనేకం ఉన్నాయంటూ వాటి విషయంలో దేవునికి ప్రార్థన చేసి, ఇక్కడ మేము తప్పే అవకాశాలు ఉన్నాయి ప్రభువా, నీవే మమ్మల్ని మార్చమని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన దాసుడైన నా కార్యమును, ఇశ్రాయేలు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపం చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. దాని కొనసాగింపు మరొక మాట 60వ వచనం చూస్తే, అప్పుడు లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేదని తెలుసుకుందురు. సో ఫైనల్లీ it has to be testified in the entire world. లోకమంతయు కూడా ఆయనే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన సజీవుడు అని లోకమంతా తెలుసుకునుగాక. అనగా లోకములో ఆ దేవుని గురించిన ఎరుక మనం ప్రకటించాలంటే ఆ అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ సాక్ష్యం మనలో ఉన్నప్పుడు మనము సాక్షులం కాగలం. సాక్ష్యం లేకుండా సాక్షులం కాలేమండి.
కాబట్టి వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్ మే టెస్టిఫై హిస్ గ్రేట్నెస్, హిస్ మైటీనెస్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచమంతా కూడా, అనగా ఆయన చేత ఏర్పరచబడిన ప్రజలు ఆయన శక్తి సామర్థ్యాలకు సాక్షులు. సో మనను సాక్షులుగా దేవుడు ఎన్నుకున్నాడు. మన ద్వారా ఒక సాక్ష్యం వెళ్ళాలి, తద్వారా ప్రజలు తెలుసుకోవాలి. దట్స్ ద రీజన్ వై దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. అంటే మిగతా వాళ్ళు తృణీకరించాడని కాదు, మిగతా వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు సాక్షులుగా ఉండాలని. నేడు క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఈ క్రైస్తవ సమాజము క్రైస్తవేతరుల మధ్య సాక్షులుగా ఉండాలని, అనగా మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. మన జీవితం మనం చెప్పకనే మనం వెంబడించిన, మనల్ని ఏర్పరచుకున్న మన దేవుని గురించి ప్రకటించేదిగా ఉండాలి. మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలు కానీ, మన క్రియల్లో కానీ, మన భావాల్లో కానీ, సమస్తములు కూడా వీరు దేవుని బిడ్డలు అనే ఆ సాక్ష్యం మన ద్వారా ప్రజలకు తెలియచేయబడాలి. కేవలము మాట ద్వారా మాత్రమే కాదండి, మన ప్రవర్తన ద్వారా కూడా ప్రభువుకు మహిమ కలగాలి, ప్రభు ప్రకటించబడాలి, ప్రభు ప్రదర్శించబడాలి. నిన్ను నన్ను చూసిన ప్రతి వారు కూడా నీలో నాలో క్రీస్తుని చూడాలి. ప్రార్థించేద్దాం. కృపగల దేవాదయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు, విశదపరుస్తున్నారు, వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ప్రభా ఎంతో ఆశీర్వాదకరం, ఆదర్శవంతం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ వాటిని స్వీకరించుటకు, అనుసరించుటకు, అన్వయించుకున్నటకు, తద్వారా నిన్ను ప్రకటించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.